గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం 5 పైన అయింది. 5:30కి బస్సు ఉంది. మేము ఐటీఐ గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 10 minutes. స్టిల్ ఇంకా మేము ఇంట్లోనే ఉన్నాము, అన్నీ సర్దుకుంటా. అండ్ నాకు గొంతు చూడొచ్చు మీరు, ఇంకా నిద్ర గొంతే ఉంది, అసలు నిద్ర వాయిస్. అండ్ రాత్రి నేను అన్ని పనులు చేసుకొని పడుకునే లోపల 11:30, 12 అయింది. 4 hours పడుకున్నా నేను. ఇంక ఇప్పుడైతే నా కళ్ళు మూసుకుపోతానే. పొద్దున్నే 4:40కి అలారం పెట్టినా, నేను 4:30కి పెట్టినా, 4:40కి స్నూజ్ చేసిన, మళ్ళీ 4:50కి స్నూజ్ చేసిన, 4:45కి లేచిన, రెడీ అయినా. ఇప్పుడు మొత్తం సర్దేసుకున్నాము. సో దారిలో పోతా మాట్లాడుకున్నా. అసలు నేను ఇప్పుడు ఏం మాట్లాడుతానో కూడా తెలియదు. సో యాక్చువల్లీ నేను సర్ప్రైజ్ అని చెప్పిన మా అత్తమ్మ వాళ్ళకి కదా. బట్ నిన్న మా అమ్మ ఫోన్ చేసిందనమాట నైట్. సో ఫోన్ చేసినప్పుడు మా అమ్మ ఏం చేస్తున్నారు అని అంటే, డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తానమ్మా అని చెప్పేసిన. సో ఎందుకు చేస్తాను అని అనింది. సో అప్పుడు మా అమ్మ చెప్పిన, సరే రోజు చెప్పొద్దు, మా నాన్నకి చెప్పినాడంటే ఇంకా అత్తమ్మ వాళ్ళకి చెప్పేస్తాడు, సరే కీప్ ఇట్ సీక్రెట్, మేము ఇట్లా సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాము, సో సడన్గా వద్దాము, సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాము, నువ్వు ఎవరికి చెప్పొద్దు, బట్ వీఆర్ కమింగ్ హోమ్ అని చెప్పినాను నేను మా అమ్మకి. సో అది ఐ డోంట్ నో హౌ టు కీప్ సీక్రెట్స్ గైస్. అసలు నేను సీక్రెట్స్ మెయింటైన్ చేయలేను నేను. సర్ప్రైజెస్ ఇంకా నా వల్ల అసలే కావు. సో 20 minutes వాక్ ఉంటుంది. సో కిందికి వెళ్ళేసి మేము అంత టైం లేదు కాబట్టి తొందరగా ఆటో తీసుకొని వెళ్ళిపోతాము. ఆస్తులు అడుగుతారు ఆటో వాళ్ళు, తెలుసు బెంగళూరులో, బట్ స్టిల్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, టైం అయిపోతుంది. సో దారిలో వెళ్తా మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఫర్దర్ డిలే. ఆల్రెడీ 5:30 అయిపోయింది గైస్. 5:30కి పికప్ అంటే మేము ఇంకా 5:30కే స్టార్ట్ అవుతున్నాం. బట్ ఇంకొక 10 minutes డిలే అయింది బస్ కూడా మా కోసమే అన్నట్టు. సో వీఆర్ గోయింగ్ నౌ. ఈసారి మేము ఎందుకు ఇంత అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నామంటే, లాస్ట్ టైం మీరు ఎవరైనా వ్లాగ్ చూసింటే మీకు తెలిసింటుంది, స్కేరీ నైట్ ఎక్స్పీరియన్స్ అనేసి ఒకటి పెట్టినాను. నిజంగానే నాకు చాలా భయం వేసింది ఆ రోజు. ఎటు కాకుండా 2 గంటలకి మిడ్-నైట్ రాయచోట్లో దింపేసింది. డిపాచర్ నార్మల్గా 4 గంటలకి అనేసి ఉంది మేము బస్ బుక్ చేసుకున్నప్పుడు. బట్ అదేంద్రా అంటే మిడ్-నైట్ 2 o'clockకి దింపేసింది. అప్పుడు మాకు ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు. ఆ మిడ్-నైట్ 2 o'clockలో బస్సు ఏముంటుంది చెప్పండి. దట్టు మాది చాలా చిన్న విలేజ్. రాయచోటు నుంచి ఆల్మోస్ట్ 25 kilometers లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఎట్లా ఒకట్లా ఆటో తీసుకొని వెళ్ళిపోయినాం అనుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ అదే రిపీట్ కాకూడదు అనేసి ఈసారి మార్నింగ్ టైం అయితే స్టార్ట్ అయినాం. దట్టు ఇంకొకటి ఏంద్రా అంటే అది ఫెస్టివ్ టైం కదా. సో అప్పుడు దివాళీ మేము ఇంటికి వస్తా ఉన్నప్పుడు, ఆ దివాళీ టైంలో మాకు బస్సెస్ దొరకనే లేదు. యూజువల్గా 500, 600 ఉండే బస్సులు కూడా 2000, 3000 పెట్టినారు. అండ్ అదైనా బుక్ చేసుకుందాము అంటే కూడా అవి కూడా సీట్స్ లేవు. ఇక్కడ ఒక సీట్ ఉంటే 3-4 seats గ్యాప్ వదిలి ఆ ముందర ఒకటి అట్లా ఉన్నాయి. అవి ఉన్న 1-2 కూడా ఎందుకులే అనేసి మేము ఒక డే లేట్గా వెళ్ళినాము. వీకెండ్లో కాకోకుండా మేము మండే స్టార్ట్ అయినాం అనమాట, మండే మార్నింగ్కి. అండ్ ఈ కేఆర్ మార్కెట్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఎవరైనా డెకరేషన్కి కావచ్చు, లేకపోతే బొకేస్ సంథింగ్ ఏదైనా సరే ఇక్కడ చాలా తక్కువ రేట్కి పడతాయంట. మా హస్బెండ్ పక్కన చెప్తా ఉన్నారు. ఈ ఆటోలో వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ 2 to 3 kilometers వరకు మనకు ఆ ఫ్లవర్ మార్కెటే ఉందన్నమాట. బంతిపూలు కావచ్చు, చామంతి పూలు, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కేఆర్పురం మార్కెట్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయండి. మేబీ తెలిసి ఉంటుంది, బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట. చాలా తక్కువ రేట్కి వస్తాయి మనకి ఫ్లవర్స్ కానీ ఏవైనా. అసలు చూస్తూ ఉంటే మార్నింగ్ ఆ విజువల్స్ ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ చూస్తూ ఉంటే కొంతమంది రీల్స్ కూడా షూట్ చేస్తున్నారనమాట. సో అది అంత బాగుంటుంది. అండ్ మనకి బొకేస్ కావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ గైస్ చాలా బాగున్నాయి. అండ్ ఈ బెంగళూరు ట్రాఫిక్ అయితే పొద్దున్నే 5:30 కదా మేము స్టార్ట్ అయింది. ఆ టైంలో కూడా మేము వెళ్ళడానికి ఎన్నిసార్లు ఆటో ఆగి వెళ్ళిందంటే ఘోరం అంటే ఘోరము. ఎవ్రీ టైం మేము బయటకు వెళ్ళినప్పుడు ఇట్లే అవుతుంది. 10 minutesలో రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి మేము ఆల్మోస్ట్ 1/2 hour తీసుకొని రీచ్ అవ్వాల్సి వస్తుంది. అంత ట్రాఫిక్ ఉంటుంది.
నేనే లేట్ అనుకుంటే మా బస్ ఇంకా లేట్ అయింది. మేము 5:30 అని బస్ బుక్ చేసుకున్నామా, సరే వాడు 10 minutes అని లేట్ అని చెప్పి మెసేజ్ పెట్టినాడు. అమ్మయ్య మా కోసం వెళ్ళి అనుకున్నాం. బట్ అది రావడానికి 6:30 అయింది గైస్. 6:30 వరకు మేము అక్కడే వెయిట్ చేసినాము. అండ్ ఘోరంగా దోమలు కుడుతున్నాయి కదా బస్ స్టాప్లో. బట్ ఇంకా అట్లా తిరుగుతూ ఉన్నామన్నమాట. వదిలే, ఇప్పుడు ఫెస్టివ్ సీజన్లో ఇంటికి పోతున్నాం, అసలే మాకు ఫీవర్స్ ఏమొద్దు, మా బ్లడ్ మాకే ఉంచండి అనేసి దోమలకి టాటా బాయ్ బాయ్ చెప్పి అట్లా వాకింగ్ చేస్తా ఉన్నా. మా బస్ వచ్చేసింది. అండ్ ఇంకొక వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎవ్రీ టైం ట్రావెలింగ్లో నాకు ఇది ఏదో ఒకటి ఉంటుంది గైస్. నేను మేము బుక్ చేసుకున్న సీటే అసలు ఆ పుష్ బ్యాక్ ఉంటుంది కదా, మొత్తం విరిగిపోయింది అనమాట. అట్లీస్ట్ నేను బ్యాక్ లీన్ అవ్వడానికి కూడా లేదు. చాలా కష్టంగా అనిపించింది. మధ్యలో టిఫిన్ కాపారు, టిఫిన్ కూడా వేసాము. నిద్ర లేదు కదా, ఇంకా అసలు ఆ నిద్ర మత్తులో నేను వీడియో తీయడం కూడా మర్చిపోయా తినేటప్పుడు. ఇంకా మళ్ళీ మా బస్సు హ్యాండ్ ఇచ్చింది గైస్. ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. టైర్ పంచర్ అయిపోయింది. బోర్ కొట్టకుండా మత్తు వదలరా 2 మూవీ పెట్టారు, అది చూస్తూ ఉన్నాం ఫన్నీగా. బట్ ఇక్కడ ఇంకేం చేయడానికి లేదు. మా బస్ డ్రైవర్ మళ్ళీ మా బ్యాక్ సైడ్ వచ్చే బస్సును కూడా ఆపేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇద్దరు డ్రైవర్స్ కలిసి ఆల్మోస్ట్ 1.5 hours కష్టపడిన తర్వాత అదైతే టైర్ చేంజ్ చేశారన్నమాట. ఎత్తు కాకుండా ఈ కొండల్లో అయితే అయిపోయినాము. 11 o'clock రీచ్ అయిపోతాం రాయచోటికి అని అనుకున్నాము. బట్ 1.5 hours డిలే అయింది. 12:30 అలా రీచ్ అయినాం అనమాట రాయచోటికి. ఇంకా రాయచోటికి వెళ్ళిన వెంటనే ఇంకా అసలు వెయిట్ చేసే ఓపిక లేదు అనేసి ఆటో బాడికి మాట్లాడుకొని మేమైతే ఊరికి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ దారిలో అంతా అనుకుంటా ఉన్నాను అనమాట, చెప్పకుండా వెళ్తున్నాం కదా, వీళ్ళు ఇంట్లో ఉంటారా ఉండరా, ఒకవేళ ఉంటే ఎట్లా ఫీల్ అవుతారు, సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారా ఏంటి అనేసి ఇంకా ఇదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బట్ ఎందుకో ఏమో గైస్, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం బస్ జర్నీ మాత్రం నాకు టోటల్గా మరి వరస్ట్ అనిపించింది. మొత్తం ఘోరం. నాకు ఒకవైపు నిద్ర లేదు, అండ్ నా విండో సైడే మొత్తం ఎండ కొడుతుంది. అండ్ దట్టు ఆ పుష్ బ్యాక్ సీట్ కూడా వర్క్ అవ్వలేదు. ఘోరంగా అనిపించింది. ఒక్కొక్కసారి జర్నీ చేసినప్పుడు ఒక్కొక్క లెసన్ లర్న్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఏమో మిడ్-నైట్ ట్రావెల్ చేయకూడదు అనుకున్నాం. ఈసారి అయితే ఫెస్టివ్ సీజన్లో అసలే ట్రావెల్ చేయకూడదు. ఒకవేళ ట్రావెల్ చేయాలంటే ముందే మంచి రేటింగ్ ఉన్న బస్సులు చూసి ముందే బుక్ చేసుకోవాలి, 1 week ముందే అని ఫిక్స్ అయిపోయినాను నేను. మాకు బెంగళూరు నుంచి మ్యాక్స్ 4 hours గ్యాస్, అండ్ బైక్లో వస్తే 3.5 hours వస్తుంది, వచ్చేస్తాం. బట్ 3.5 hours బైక్లో రావాలంటే చాలా కష్టము. ఎందుకు ఉరికే తంట. స్లీపర్ క్లాస్ బుక్ చేసుకొని రావడానికి నైట్ జర్నీ కుదరదు. సో మార్నింగ్ టైం వస్తేనేమో ఇట్లా మంచి రేటింగ్ బస్సులు దొరకవు. నెక్స్ట్ టైం నుంచి 1 week 10 days ముందే బుక్ చేసుకుంటే అయిపోతుంది అనేసి అనుకుంటున్నాము. అది గైస్. అండ్ ఫైనల్లీ ఆల్మోస్ట్ 40 minutes జర్నీ చేశాక ఇంటికైతే రీచ్ అయిపోయాం. మేము వచ్చేసరికి అత్తం వాళ్ళందరూ బయట కూర్చోన్నారు అనమాట. యాక్చువల్లీ వీళ్ళని డివియేట్ చేయడం కోసము క్లూ దొరకకూడదు అనేసి ఫ్రైడే వస్తామనేసి ముందే చెప్పున్నాము. సో సడన్ గా మండే వచ్చేసరికి దే ఆర్ షాక్డ్ అనమాట. అంటే ఫ్రైడే అని చెప్పి మండేనే వచ్చేసినారు అనేసి. షీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంతగా నేను వీడియో షూట్ చేయలేకపోయినాను బికాస్ తను అంత కంఫర్టబుల్ కాదు కాబట్టి. వీఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. బట్ మా మామయ్య అయితే ఇంట్లో లేరు, మడి దగ్గర పోయినారనమాట, వరిమడి దగ్గరికి. మా అత్తమ్మ అయితే ఇంట్లో ఉన్నారు. సో ఇంకా నేను వచ్చిన వెంటనే ఇట్లా జరిగింది, మా బస్సు ఇట్లా ఉండింది, మధ్యలో 1.5 hours అయిపోయింది, ఇంతకు స్టార్ట్ అయినాము, ఇట్లా అంతా కంప్లీట్ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. అదంతా షూట్ చేయలేదు, చెప్తాను కదా తను కంఫర్టబుల్ కాదు అనేసి. సో అందుకనేసి ఇంకా దాని తర్వాత పోయిన వెంటనే ఇంకా నాకు చెట్లు అంటే పిచ్చి కదా. సో టెంకాయ చెట్లు మేము పోయినప్పుడు కొంచెం చిన్న పిందెలుగా ఉన్నాయి, అవి ఎంత మాత్రం అయినాయి సైజు, ఇంకా జామకాయలు ఉన్నాయి, అవన్నీ చూద్దాము అనేసి పోయిన గార్డెన్లోకి. ఎంత బేజారైందంటే లాస్ట్ టైం నైట్ టైం వచ్చి 2 o'clock చిక్కలకు పోయినాం రాయచోటిలో. సో అందుకనేసి ఈసారి ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకొని డే టైంలో వచ్చేయాలి అనుకున్నాము. బట్ ఈసారి మధ్యలో టైర్ పంచర్ అయ్యి 1.5 hours వరకు ఎండలో అసలు ఘోరంగా ఉన్నింది. 1 hour 1.5 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఫైనల్లీ ఎట్లా ఒకలాగా వచ్చేసినాము. ఇంటికి వచ్చేటప్పటికి 1 అయింది ఎగ్జాక్ట్గా. సో మా అత్తమ్మ ఫ్రైడే వస్తా అన్నారు, అప్పుడే వచ్చేసినారు అని అనింది. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం ఫ్రైడే వస్తాము అనేసి. బట్ సడన్గా సో సర్ప్రైజ్ చేద్దామనేసి వచ్చేసినాము. సో అత్తమ్మ అయితే ఇంట్లో ఉన్నారు, మామయ్య లేరు అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.